హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనామిక గైడ్. ఇవాళ టాపిక్ వచ్చేసి హెచ్ఐవి గైడ్లైన్స్ పార్ట్ 2 చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. నేను ఆల్రెడీ 1 వీడియో అయితే చేశాను, అది లెంతీ అవుతుందని అక్కడ ఆపేశాను. సో ఇవాళ కంటిన్యూయేషన్ అయితే మనం ఇక్కడ చూద్దాము. అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి పోస్టర్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, అక్కడ మీకు పోస్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేశాను. మొబైల్ నెంబర్ అడిగారు చాలామంది, సో నేను పోస్టర్లో మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేశాను. ఇంకా పర్సనల్గా ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరికీ రిప్లై కూడా నేను మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేశాను, చెక్ చేసుకోండి. ఈ మంత్ మీన్స్ ఏప్రిల్ 10th లోపు నేను ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నంబర్ ద్వారా. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాము. మనం లాస్ట్ వీడియోలో అయితే ఈ స్లైడ్ వరకు చెప్పుకున్నాము. Z21 అసిమ్టమాటిక్ హెచ్ఐవి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ టాపిక్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. పేషెంట్ విత్ ఇన్కన్క్లూజివ్ హెచ్ఐవి సీరాలజీ. ఇన్కన్క్లూజివ్ మీన్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇన్కన్క్లూజివ్ అంటే ఇప్పుడు మనం ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ప్రొవైడర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది కన్ఫర్మ్ చేయలేదన్నమాట. మనకి కన్ఫర్మ్ అవ్వని డయాగ్నోసిస్, అది పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్పలేదు. అలాంటి టైంలో మనము R75, దీని డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్కన్క్లూజివ్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ ఆఫ్ హెచ్ఐవి, దీన్ని మనం కోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకసారి ఇది చదువుతాను, వినండి. పేషెంట్ విత్ ఇన్కన్క్లూజివ్ హెచ్ఐవి సిరాలజీ బట్ నో డెఫినెటివ్ డయాగ్నోసిస్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఇల్నెస్. ఇక్కడ డెఫినెటివ్ డయాగ్నోసిస్ లేదు, అలాగే మేనిఫెస్టేషన్స్ ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవు, కన్ఫర్మ్ డయాగ్నోసిస్ లేదు. అలాంటి టైంలో మేబీ అసైన్డ్ కోడ్ R75. ఆ టైంలో మనం R75ని కోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్లీ డయాగ్నోస్డ్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్. ప్రీవియస్లీ డయాగ్నోస్డ్ అంటే హిస్టరీ ఆఫ్ పేషెంట్ విత్ ఎనీ నాన్ ప్రయర్ డయాగ్నోసిస్ ఆఫ్ అండ్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ షుడ్ బి కోడెడ్ టు B20. వన్స్ మనకి హెచ్ఐవి కన్ఫర్మ్ అయింది అని అనుకుంటే మనం కంటిన్యూ విజిట్స్ అన్నీ కూడా మనం B20నే కోడ్ చేస్తామన్నమాట. ఈవెన్ హిస్టరీ ఆఫ్ అయినా కూడా, ప్రయర్ డయాగ్నోసిస్ అయినా కూడా మనం B20నే కోడ్ చేస్తాం. వన్స్ ఏ పేషెంట్ హ్యాస్ డెవలప్డ్ అండ్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్, the patient should always be assigned code B20 on every subsequent admission or encounter. అన్ని ఫాలోఅప్ విజిట్స్ అన్నిటికి కూడా మనం B20నే కోడ్ చేస్తాం ఒకసారి B20ని ప్రొవైడర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత. పేషెంట్ విత్ ఎనీ హెచ్ఐవి ఇల్నెస్ B20 షుడ్ నెవర్ బీ అసైన్డ్ టు R75. పేషెంట్ విత్ ఎనీ హెచ్ఐవి ఇల్నెస్ మీన్స్ B20. ఏదైనా హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ ఉంది అని అనుకుంటే ఆ టైంలో షుడ్ నెవర్ బీ అసైన్ టు R75 ఆర్ Z21. ఒక్కసారి B20 కోడ్ చేసినామని అంటే R75 కానీ Z21 కానీ కోడ్ చేయొద్దు అని దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ పోర్ట్పెరం. ఈ వీటిలో ఎప్పుడైనా కూడా ఈ ప్రెగ్నెన్సీ చాప్టర్ 15 వచ్చేసి కోడ్ ఫ్రమ్ చాప్టర్ 15 ఆల్వేస్ టేక్ సీక్వెన్సింగ్ ఫస్ట్. ఈ ప్రెగ్నెన్సీ కోడ్స్ అనేటివి ఎప్పుడైనా కూడా O సిరీస్ ఉంటుంది. ఈ O సిరీస్ ఎప్పుడు కూడా ప్రైమరీ DXే తీసుకుంటుంది అనమాట. సీక్వెన్సింగ్ రూల్లో ఎప్పుడు మనం ప్రైమరీగానే కోడ్ చేస్తాము ఈ O సిరీస్ అనేటివి. సీక్వెన్సింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇఫ్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ హెచ్ఐవి, ఇప్పటిదాకా మనం హెచ్ఐవి రిలేటెడ్ అయితే ఇలాగా, అన్రిలేటెడ్ అయితే ఇలాగా అని మనం గైడ్లైన్స్ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ విజిట్స్లో. హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్ వస్తే హెచ్ఐవి B20 ఈజ్ ద ప్రైమరీ DX అని చెప్పుకున్నాం. ఇఫ్ అన్రిలేటెడ్ వస్తే ఆ అన్రిలేటెడ్ డయాగ్నోసిస్ని కోడ్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇన్ కేస్ పేషెంట్ విత్ కాంప్లికేషన్ విత్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అయితే O సిరీస్ వచ్చి ప్రైమరీ DX అవుతుంది, O98.7. దాని డిస్క్రిప్షన్ చూడండి మీరు ఒకసారి. సో O కోడే ఫస్ట్ ఇస్తాము, ఆ తర్వాత B20 అయితే ఇన్ కేస్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అయితే, హెచ్ఐవి కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అయితే B20 కోడ్ చేస్తాము. లేదు అని అనుకుంటే అసిమ్టమాటిక్ అయితే Z21ని కోడ్ చేస్తాం. హెచ్ఐవి అసిమ్టమాటిక్ అయితే Z21ని కోడ్ చేస్తాం, కానీ PDX మాత్రం O98.7 ఉంటుంది.
నెక్స్ట్ వచ్చి హెచ్ఐవి. ఇన్ కేస్ మనం B20 కోడ్ చేసామనుకోండి, అక్కడ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని థర్డ్ డయాగ్నోసిస్గా ఇస్తాము. హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, కపోసిస్ సార్కోమా, ఇంకా న్యూమోసిస్టైటిస్ సంథింగ్ లాస్ట్ వీడియోలో ఉన్నాయి, అవి చూడండి. ఆ కోడ్ అనేది థర్డ్లో ఇస్తాము. ఆ తర్వాత ఓ సిరీస్ ఇన్ పేషెంట్ ప్రెగ్నెన్సీ అని అనుకోండి, ఎప్పుడైనా కూడా వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అనేది కోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అలా ఉంటాయి కదా, ఆ కోడ్స్ అనేటివి వీక్స్ ఆఫ్ జెస్టేషన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇన్ ప్రెగ్నెన్సీ. ఇవి నేను ఈ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ అన్నీ తర్వాత ప్రెగ్నెన్సీ చాప్టర్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హెచ్ఐవి రిలేటెడ్ మాత్రం ఈ సీక్వెన్సింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఎన్కౌంటర్ ఫర్ టెస్టింగ్ ఫర్ హెచ్ఐవి. స్క్రీనింగ్ కోసం వచ్చాడు, ఇక్కడ పేషెంట్ స్క్రీనింగ్ కోసం వచ్చాడు అనుకోండి. పేషెంట్ సీన్ టు డిటర్మైన్ హిజ్ ఆర్ హర్ హెచ్ఐవి స్టేటస్. హెచ్ఐవి స్టేటస్ కోసం వస్తే అప్పుడు కోడ్ Z11.4. ఈ కోడ్ని ఎన్కౌంటర్ ఫర్ స్క్రీనింగ్, దాని డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ పేషెంట్ విత్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ మీన్స్ ఫీవర్, కఫ్, హెడేక్, ఇంకేవైనా కూడా ఈజ్ బీయింగ్ సీన్ ఫర్ హెచ్ఐవి టెస్టింగ్. సైన్స్ అండ్ సిమ్టమ్స్తో వచ్చి హెచ్ఐవి టెస్టింగ్ కోసం, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండి హెచ్ఐవి టెస్టింగ్ కోసం వస్తే ఆ టైంలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ కోడ్ చేసి, ఫర్ సపోజ్ ఫీవర్ అనుకోండి, R50.9 ఈజ్ ద కోడ్ ఫర్ ఫీవర్. పోనీ కఫ్ అనుకుంటే R05. అలాగా ఆ కోడ్స్ అనేటివి ఇచ్చిన తర్వాత ఫాలోడ్ బై Z71.7. ఇది వచ్చి కౌన్సిలింగ్ కోడ్. Z71.7 అనేది కౌన్సిలింగ్ కోడ్. మే బీ యూస్డ్ ఇఫ్ కౌన్సిలింగ్ ఈజ్ ప్రొవైడెడ్. పేషెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండి ఈ హెచ్ఐవి టెస్టింగ్ కోసం వచ్చినప్పుడు ప్రొవైడర్ అంటే డాక్టర్ ఉంటారు కదా, ఆయన ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తోటి అతను ఒకవేళ ఇట్స్ రిలేటెడ్ టు హెచ్ఐవి అనుకుంటే హెచ్ఐవి కౌన్సిలింగ్ అనేది ఇస్తాడనమాట పేషెంట్కి. దాని యొక్క రిస్క్ గురించి కానీ, హెచ్ఐవి వస్తుందని కానీ ఇలాగ చెప్తుంటాడు పేషెంట్కి. అలా చెప్పినప్పుడు ఆ ప్రొవైడర్ ఆ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు Z71.7 అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెన్ ఏ పేషెంట్ రిటర్న్స్ టు బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ హెచ్ఐవి టెస్ట్ రిజల్ట్స్ అండ్ ద టెస్ట్ రిజల్ట్ ఈజ్ నెగటివ్. పేషెంట్ వచ్చేసి ఇది హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్న తర్వాత వాటి రిజల్ట్స్ని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి నెగిటివ్ అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం Z71.7ని కోడ్ చేస్తాం. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి మీన్స్ ఇట్స్ కౌన్సిలింగ్ కోడ్ Z71.7 చూసాం కదా. ఇన్ కేస్ పాజిటివ్ అనుకోండి, మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం అనమాట. పాజిటివ్ అయితే ఇప్పుడు B20 కోడ్ ఉంది కదా, సిమ్టమాటిక్ అయితే B20, అసిమ్టమాటిక్ అయితే Z21 అలా కోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ అని చెప్తున్నాడు, Z71.7 ఇచ్చేసి కోడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి హెచ్ఐవి మేనేజ్డ్ బై యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్. పేషెంట్ విత్ డాక్యుమెంటెడ్ హెచ్ఐవి డిసీజ్, హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ ఆర్ ఎయిడ్స్ ఈజ్ కరెంట్లీ మేనేజ్డ్ ఆన్ యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్. ఏవైనా ఇది హెచ్ఐవి వైరస్ డిసీజ్ కదా, ఆ మెడికేషన్స్ ఇస్తుంటే ఆ మెడికేషన్ కోడ్ని కోడ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కోడ్ B20 ఫాలోడ్ బై Z79.899. దీని డిస్క్రిప్షన్ చూడండి. లాంగ్ టర్మ్ కరెంట్ యూజ్ ఆఫ్ యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్స్ అని ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎన్కౌంటర్ ఫర్ హెచ్ఐవి ప్రొఫైలాక్సిస్ మెజర్స్. ప్రొఫైలాక్సిస్ అంటే ప్రివెంటివ్, దాని యొక్క ప్రివెన్షన్ అనమాట. ప్రివెన్షన్ ఎలా చేయాలి, ముందుగానే ప్రివెన్షన్ ఎలా ఉంటుంది దానికోసం. పేషెంట్ ఈజ్ సీన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మెడికేషన్ ఫర్ హెచ్ఐవి. కోడ్ Z2981. ఎన్కౌంటర్ ఫర్ హెచ్ఐవి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. PREP దాని అబ్రివేషన్. ఓకే, దానికోసం ఎన్కౌంటర్ ఫర్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఆఫ్ మెడికేషన్ అని వస్తే Z2981 అనేది కోడ్ చేయాలి. అట్లనే ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హెచ్ఐవి షుడ్ ఆల్సో బీ కోడెడ్. ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కూడా ఒకసారి మీరు Z2981 చూస్తే దాని కింద ఇక్కడ ఇవి ఉంటాయన్నమాట. ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ వాటి గురించి కోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సమ్మరీ.
లాస్ట్లో నేను ఫస్ట్ 2 స్లైడ్స్ చూసుకోమని చెప్పి నేను మీకు చెప్పాను అందులో ఇంతకుముందు వీడియోలో. సమ్మరీ ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇది నేను ఫస్ట్లో ఇచ్చాను, కానీ ఇక్కడ మీరు చూడండి, కోడ్ ఓన్లీ కన్ఫర్మ్ డయాగ్నోసిస్, హెచ్ఐవి డయాగ్నోసిస్ చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాటిలో వచ్చే కోడ్స్ అన్నీ ఇవే. కోడ్ ఓన్లీ కన్ఫర్మ్ డయాగ్నోసిస్, ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే మనం B20 కోడ్ చేస్తాం. చెక్ సిమ్టమాటిక్ ఆర్ అసిమ్టమాటిక్, సిమ్టమాటిక్ అయితే B20, అసిమ్టమాటిక్ అయితే Z21. హెచ్ఐవి రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్, రిలేటెడ్ అయితే రిలేటెడ్ కండిషన్ ఇస్తాము, అన్రిలేటెడ్ అయితే రిలేటెడ్ మీన్స్ B20, అన్రిలేటెడ్ అయితే ఇంజురీ ఆర్ ఫ్రాక్చర్ ఏదైనా ఉంటే ఆ కోడ్ ఫస్ట్ కోడ్ చేస్తాము. నెవర్ యూజ్ Z21 అండ్ B20 టుగెదర్, ఈ రెండు ఒకసారిగా కోడ్ చేయకూడదు, ఆ రెండు కోడ్లు కూడా. తర్వాత R75 వచ్చి ఇన్కన్క్లూజివ్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ ఆఫ్ హెచ్ఐవి. ఇన్కన్క్లూజివ్ మీన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిటర్మైన్ అయ్యి ఉండదు, కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఉండదు, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవి ఉండవు, ఆ టైంలో R75 మనం కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి O98.7 హెచ్ఐవి డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ ప్రిపేర్. ఇది O98.7 ఓ సిరీస్ ఎప్పుడు కూడా ఫస్ట్ PDX ప్రైమరీ DX కోడ్ చేస్తాము, ఆ తర్వాతనే B20 అయితే B20 కోడ్ చేస్తాం, లేదంటే Z21 అయితే Z21 కోడ్ చేస్తాము. ఆ తర్వాత హెచ్ఐవి రిలేటెడ్ B20 కోడ్ చేసిన తర్వాత హెచ్ఐవి రిలేటెడ్ ఏదైనా ఉంటే కండిషన్ అది ఇచ్చి వీక్స్ ఆఫ్ జెస్టేషన్ కోడ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత Z11.4 వచ్చి ఎన్కౌంటర్ ఫర్ స్క్రీనింగ్ ఫర్ హెచ్ఐవి, పేషెంట్స్ స్క్రీనింగ్ కోసం వచ్చినప్పుడు ఈ కోడ్ యూజ్ చేస్తాము. తర్వాత Z71.7 వచ్చేసి కౌన్సిలింగ్ ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు Z71.7 ఇస్తాము. అలాగే పేషెంట్ వచ్చి తన టెస్ట్ రిజల్ట్స్ని ఇన్ఫామ్ చేయడానికి వచ్చినప్పుడు, ఈరోజు టెస్ట్ చేస్తాడు ప్రొవైడర్, ఆ రోజు ఇంకా మనకి టెస్ట్ రిజల్ట్స్ రాలేదు, నెక్స్ట్ డే వచ్చాడు అనుకోండి, ఆ టైంలో టెస్ట్ రిజల్ట్స్ వచ్చి నెగిటివ్ అని ఉంటే ఆ టైంలో మనం Z71.7ని కోడ్ చేయొచ్చు. లాస్ట్ వచ్చి హెచ్ఐవి మేనేజ్డ్ బై యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్, హెచ్ఐవి ఉంది తనకి మెడికేషన్స్ ఇస్తుంటారు కదా, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి Z సిరీస్, ఆ కోడ్స్లో Z79.899 మనం హెచ్ఐవితో పాటు కోడ్ చేయొచ్చు. B20 అండ్ Z21 డిఫరెన్సెస్ చూడండి, ఇక్కడ మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది, ఒకసారి చూసుకోండి, దీన్ని బట్టి ఎప్పుడు కోడ్ చేయాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఇవాళకింతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నా కూడా మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి అయితే కంటెంట్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీకు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కాంటాక్ట్ నెంబరు ఇక్కడ థంబ్నెయిల్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కమెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు అర్థమైందని మెన్షన్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కమెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.